రాహుల్ గారండి శ్రీనివాసులు అంటే వెంకటేశ్వర అంతేనా జరగండి धान्यं धनं पशुं बहुपुत्रलाभं जलसंवत्सरं दीर्घायुः మహోత్సవం జరుగుతుంది. ఇందులో భాగంగా మనకి అతిథి కడం శ్రీహరి గారు వేచేస్తున్నారు. మరియు ఇక్కడికి వచ్చేసినటువంటి ప్రజాప్రతినిధులకి ఇక్కడికి విచ్చేసినటువంటి ఎమ్మెల్యే గారికి మరియు పాలక మండలి సభ్యులు దయచేసి సభ్యులకు నమస్కారం అండి. వారి వారి పేర్లతో ప్రమాణం చేయాలండి అందరూ. అందరికి మీ పేరు చదవండి తండ్రి. ఎవరి పేరు బాగా చదవండి. తండ్రి పేరు నేను జనగామ జిల్లా సిర్పూర్ మండలం సిర్పూర్ గ్రామం నందు వేచేసి ఉన్న శ్రీ బుగులు వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ధర్మకర్తగా నియమింపబడిన నేను దేవునిపై ప్రమాణం చేసి తెలియజేయనిది ఏమనగా నేను పైన తెలుపబడిన దేవాలయం యొక్క సంక్షేమము కొరకు నా యొక్క బాధ్యతలను విధులను నా యొక్క శక్తి వంచన లేకుండా నిర్భయంగా నిష్పక్షపాతంగా నిర్వహించగలనని మరియు తెలంగాణ రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ మరియు హిందూ మత సంస్థల చట్టము 3587 నందలి నియమ నిబంధనలను శిరసా వహించి అమలుపరచగలని మనవి చేస్తున్నాను. భగవద్బంధువులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు మరియు ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటూ ఈరోజు తిరుపతి దేవస్థాన పాలక మండలి ప్రమాణ స్వీకారానికి ముఖ్య అతిథులుగా వచ్చేసిన పెద్దలు పూజనీయులు ఎమ్మెల్యే గారికి
వారికి ప్రత్యేకంగా మా హృదయపూర్వక ధన్యవాదాలు. కిలోమీటర్ తరఫున కూడా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎందుకంటే మాకు రెండవసారి సాగు అవకాశం ఇవ్వడం వారికి ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలుపుతూ, మా మీద ఉన్న నమ్మకంతో వారు రెండోసారి కూడా మనం తీసుకోవడం వారికి ధన్యవాదాలు తెలుపుతూ, అదేవిధంగా ఇక్కడ మన ప్రత్యేక వాహనంగా వచ్చిన మార్కెట్ చైర్మన్ గారు, అదేవిధంగా మా ధర్మకర్తలందరికీ, ఈఓ గారికి, సర్పంచ్ మార్కెట్ చూరు సర్పంచ్ మిగతా అన్ని మా ప్రతి గ్రామం నుంచి వచ్చిన మా సర్పంచ్లందరికీ, ముఖ్య నాయకులందరికీ, గ్రామస్తులందరికీ, ప్రతి ఒక్కరికి పేరు పేరున వేదప్రభ నమస్కారం తెలియజేస్తూ, అందరికీ భక్తుల చిరుకాల కోరిక సార్. ఎందుకంటే గడియం అంటేనే కమిట్మెంట్, గడియం అంటేనే ఒక బ్రాండ్. ఆ మాట ఇస్తే తప్పదు అనేది చాలా మంది సార్ ఇక్కడ వచ్చి ప్రత్యేకంగా చెప్తున్నారు సార్. ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, థ్యాంక్ యూ సార్. కొద్దిగా ప్రసాదం ఉన్నాయి సార్, నేను వాటి థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. వెనక జరుగు, ఇంకా వెనక వెనక దగ్గర జరగలే. సర్పంచ్ మరియు మాకు దేవస్థాన ధర్మకర్తల మళ్ళీ సార్ అవకాశం ఇవ్వడం మాకు సంతోషంగా, చాలా అంటే గొప్ప అవకాశంగా భావిస్తున్నాను. ఇక్కడ సేవాభావంతో చేసే ఈ కార్యక్రమము అందరికీ లభించాలని అనుకుంటున్నాను. ఇది మాకు సార్ ఆశీర్వాదంతో మాకు మళ్ళీ రెండోసారి ఇవ్వడం నేను చాలా సంతోషంగా వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతూ, అయితే కొన్ని విషయాలు ఈ మధ్యలో నేను పాలకమండలిలో వచ్చినాక కొన్ని డెవలప్మెంట్ యాక్టివిటీస్ నాతో ఎంతవరకు యువ గారు యువతరంలో డెవలప్మెంట్ ఆధ్వర్యంలో కొన్ని పనులు చేస్తున్నాం సార్. దాంట్లో ప్రత్యేకంగా ఇప్పుడు మనం ప్రమాణ స్వీకారం చేసే కాలక్షేపం మండపం కూడా గత 2015 నుంచి కాంట్రాక్టర్లు మధ్యలో విడిచిపెట్టిపోతే 2021-22లో అప్పుడున్న అవకాశం బట్టి నేను దీన్ని కంప్లీట్ చేస్తే ఇక్కడ మళ్ళీ ఇక్కడ ప్రమాణ స్వీకారం చేసుకోవడం అనేది నాకు చాలా సంతోషం కూడా ఉంది. దీన్ని అప్పుడు పార్కింగ్ ఏరియా కింద అట్లా వాడుకునే పరిస్థితి ఉంది. దీన్ని ఇమీడియట్గా టేకప్ చేసి దాన్ని ఇక్కడ ప్రత్యేకంగా ఇక్కడ ఇదే కళ్యాణ మండపంలో పెళ్లిళ్ళు, సత్యనారాయణ వ్రతాలు యోగాలు చక్కగా ఇక్కడ నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. దానికి ఒక నాకు ఇది తర్వాత గుట్ట దగ్గర కూడా మేము పాలకమండలిలో వచ్చిన గుట్ట దేవస్థాన ఈశాన్య భాగంలో బండ తొలగింపు కార్యక్రమం 105 ఫీట్ల పొడుగుతోటి 23 ఫీట్ల వెలుపుతోటి దాదాపుగా 25 లక్షల రూపాయలతో ఈశాన్య భాగం బండ తొలగింపు కార్యక్రమం కావచ్చు. ఈ మధ్యలోనే స్వామివారికి పైన ఎక్కడైతే వెలిసిందో అక్కడ 580 మెట్లు పైకి సార్, అవి కూడా కంప్లీట్ చేసుకోవడం కంప్లీట్ చేసుకోవడం సార్. 580 మెట్లు ఉంటాయి సార్ స్వామివారు వెలిసిన ప్రాంతం. ఇది గత మీరు దేవస్థానానికి స్వామివారి ప్రతిష్ట మీ ద్వారా చిరంజీవి స్వామి గారు ప్రతిష్ట చేసినప్పుడు అప్పుడు అంటే నేను లేదు కానీ అందరూ ఇక్కడ చెప్తుంటారు, అప్పుడే చిరంజీవి స్వామి గారు చెప్పిపోయారు ఈ మెట్లానే నిర్మాణం మీరు చేయించండి తప్పకుండా అంటే, ఎందుకు అది సరే అవకాశం బట్టి వాళ్ళు చేయలేకపోయారు. నాకు అది అదృష్టంగా భావిస్తున్నాను. నేను పీరియడ్లో సాధించిన అవకాశానికి నా పీరియడ్లో నేను 5,000 మెట్లు కంప్లీట్ చేస్తే చాలా సంతృప్తిగా ఉంది సార్. అదేవిధంగా వాటర్ సప్లై కావచ్చు, ఎలక్ట్రిసిటీ కావచ్చు, పార్కింగ్ కావచ్చు, అదేవిధంగా మా యువ గారి ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ కావచ్చు, ప్రతి శనివారం అష్టదళ పాదపద్మరణ కావచ్చు, ఇలా దేవస్థానం కలర్స్ కావచ్చు, ఇలా మాకు సాధ్యమైనంత వరకు మేము చేసినాం సార్. అన్నిటికంటే నాకు ఇంకా పెద్ద గొప్ప విషయం ఏంటంటే 2021 నుంచి నేను 2000 నాకు సార్ దీనికంటే ముందు అవకాశం ఇచ్చినప్పుడు సార్ క్లియర్గా చెప్పారు సార్, శ్రీధర్ ఇవన్నీ నిరంతర ప్రక్రియ జరుగుతుంటాయి కానీ మీరు ప్రత్యేక దృష్టి పెట్టి దేవస్థాన రూపంగా ప్రవచన బాధ్యత మీకు ఎలాంటి సహకారం కావాలని నేను ముందు ఉంటానని చెప్పి సార్, అది చాలా గొప్ప విషయం. ఎందుకంటే 14 ఎకరాల 10 గుంటల భూమి సార్ వచ్చినాక నేను అంతకు కూడా ప్రయత్నం చేసిన, కానీ నాకు అర్థం కాకపోయేది. నేను గుడ్డసులు జరిగేది వచ్చేది, మా యువ గారు మేము పోయేది, అక్కడో మార్కు పెట్టేది, మాకు అర్థం కాకపోయేది. మళ్ళీ ఇక్కడికి వచ్చే వరకు అన్ని బాగానే ఉన్నాయనే సిచ్యువేషన్ ఉండేది. సరే అది అవకాశం లేదు. కానీ మా సార్ క్లియర్గా ఇన్స్ట్రక్షన్ ఇచ్చి కలెక్టర్ గారితో మాట్లాడి జేసీ గారిని పిలిపించి అప్పుడున్న రోహిత్ సింగ్ సార్ ఇన్స్ట్రక్షన్స్ తోటి
తర్వాత కలెక్టర్ గారి ఇన్స్ట్రక్షన్తో సార్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ 14 ఎకరాల 35 కోట్ల ఇప్పుడున్న ఈ చుట్టుపక్కల ఇప్పుడున్న ప్రజలు చూస్తే 35 కోట్ల దేవస్థాన భూమిని ఎండోమెంట్ ఆధ్వర్యంలో అదే ఎంఆర్ఓ గారి ఆధ్వర్యంలో దాంట్లో రెవెన్యూ భూమి కూడా ఉంది. అవన్నీ దానికి చేయడం చాలా గొప్ప విషయం ఇది. అందరం ఒకసారి, ఎందుకంటే 14 ఎకరాల భూమి కబ్జా గురి కాకుండా సార్ చేయడం అనేది మనం అందరం ఒకసారి సార్కు తప్పదు ప్రతి ఒక్కరు ఎందుకంటే ఇది చాలా గొప్ప విషయం. ఇక పోతే సార్ ఇవన్నీ మాకు నాలెడ్జ్ బట్టి మేము చేసాం సార్. ముఖ్యంగా మీకు చెప్పేంత మాకంటే ఎక్కువ మీకు దేవస్థానం మీద అవగాహన ఉంటుంది సార్. ప్రతి విషయం మీరు అన్ని విధాలు మీరు అట్లా దాన్ని ప్రత్యక్షంగా చూస్తున్నారు కాబట్టి భక్తుల సౌకర్యార్థం సార్ కొన్ని ఉన్నాయి సార్ చేసేది. రిటైనింగ్ వాల్ కావచ్చు, దేవస్థాన ప్రాంగణం అక్కడి నుంచి కింది వరకు రిటైనింగ్ వాల్, సేఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూ రిటైనింగ్ వాల్ అవసరం ఉంది సార్. అది ప్రాకార మండపం కూడా అవసరం ఉంది సార్. కాటేజెస్ కూడా కొన్ని అవసరం ఉన్నాయి సార్. పార్కింగ్ ఏరియా అవసరం ఉంది సార్. ఎంకరేజ్మెంట్స్ కూడా కొద్దిగా ఇబ్బందిగా ఉంది సార్. మీరు ఈసారి ప్రత్యేక దృష్టి పెట్టి, ఎందుకంటే నేను అంటే మీరు ప్రజాక్షేత్రంలో మళ్ళీ రావాలని నేను ఒక్కరి కదా సార్. మా రంగయ్య గారు అయితే ఒక 10 సార్లు చెప్పారు, ఎమ్మెల్యే గారు గెలుస్తున్నాడు అంటే 54 రోజులు సార్ పైన దేవస్థానం కింద 54 డేస్ మీరు గెలవాలనే సంకల్పం 54 పైన 54 డేస్ మీకు భీమామోచన నుంచి గెలిచే వరకు పైన మేము దీపం పెట్టడం జరిగింది సార్. అంటే భక్తులకు, మీరు భక్తులు కావచ్చు, గ్రామస్తులు కావచ్చు, మండలి జగన్పూర్ నియోజకవర్గ ప్రజలకు కావచ్చు, మీరు ప్రజాక్షేత్రంలో మీరు ఎమ్మెల్యేగా వస్తే ఈ అభివృద్ధి కార్యక్రమాలు నిరంతరం ప్రక్రియ వాటి మీరు ప్రత్యేక శ్రద్ధ చూసుకొని చేయిస్తారనే ఒక ప్రగాఢ నమ్మకం ఉంది సార్ ప్రజలకు, భక్తులకు. ఎవరికైనా చాలా మంది భక్తులు వస్తుంటారు సార్, వచ్చి అడుగుతుంటారు. కొన్ని అవసరాలు ఉన్నాయి ఏంటంటే ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళండి, వాళ్ళే చెప్తుంటారు సార్. ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళండి సారు, తప్పకుండా అవన్నీ చేస్తారు, మంచి నాయకుడు ఉంది. కానీ ప్రత్యేకంగా భక్తులు కూడా చెప్పడం జరుగుతుంది సార్. మీరు పెద్ద మనసు చేసుకొని ప్రత్యేక దృష్టి పెట్టి దేవస్థానం మీద మీరు తలుచుకుంటే కానీ పని లేదు సార్. అందరికీ తెలిసి ఇక్కడ తప్పకుండా మీరు రాబోయే రోజుల్లో దేవస్థానానికి మాస్టర్ ప్లాన్ అప్రూవల్ చేయించి వెంకటేశ్వరపల్లి ఆర్చ్ కాల్చి ఇక్కడ వరకు డబల్ రోడ్ నిర్మాణం చేసి దానికి సటర్ లైటింగ్తో చేస్తే దానికి ఒక బ్యూటిఫికేషన్ వస్తుంది సార్. ఇంకా కొన్ని మాస్టర్ ప్లాన్లో ఉన్నాయి సార్, అవన్నీ దృష్టికి తీసుకురావడం జరిగింది సార్. మీరు ప్రత్యేక శ్రద్ధ పెట్టి తప్పకుండా ఇవి చేస్తారు, రాబోయే రోజుల్లో అవుతాయని ప్రగాఢ విశ్వాసంతో ఉన్నాం సార్. మేము ప్రతి భక్తులు కూడా ప్రతి భక్తుడు దేవస్థానంకి వచ్చిన ప్రతి భక్తులు కూడా అదే చెప్పడం జరుగుతూ ఉంది సార్. తప్పకుండా మీరు రాబోయే రోజుల్లో చేస్తారని తెలియజేస్తూ ఇంకొక విషయం కూడా చెప్పుకోవాలి. ఎందుకంటే మనం మిగతా విషయాలను మాట్లాడుతుంటాం. ఒక ఆర్ఎస్ ఆఫీసర్ ఉంటే కూడా ఇట్లా ఉంటుందనేది కూడా ఇక్కడ చెప్పాలి. ఇది చెప్పుకుంటే ప్రజలకు తెలియదు, భక్తులకు తెలియదు. అంటే ఒక ఆర్ఎస్ ఆఫీసర్గా మన యువ గారు ఉన్నారు సార్. వారు కూడా ఇక్కడ ప్రత్యేకంగా వారు ఉండి చేయడం జరుగుతుంది సార్. వారికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ, అదేవిధంగా దేవస్థాన సిబ్బందికి ప్రతి ఒక్కరికి పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ ఇప్పుడు గౌరవ